సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. ఒక రాజు, ఒక గంధర్వుడు, ఇద్దరికీ వచ్చిన రెండు శాపాలు. ఒకడు ఏనుగుగా, మరొకడు మొసలిగా మారాడు. విధి వాళ్ళిద్దరినీ ఒకే చోటికి తీసుకొచ్చింది. అక్కడ మొదలైంది గంటల యుద్ధం కాదు, రోజుల యుద్ధం కాదు, సంవత్సరాల యుద్ధం. చివరికి ఒక ఏనుగు చేసిన ఆర్తనాదం వైకుంఠాన్ని కదిలించింది. ఒక భక్తుడి కన్నీరు పరమాత్మను పరుగెత్తించింది. ఎంతగా అంటే శంఖం తీసుకోవడం మర్చిపోయేంతగా, చక్రం గురించి ఆలోచించనంతగా, లక్ష్మీదేవికి కూడా పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయేంతగా. అసలు గజేంద్ర మోక్షం వెనుక దాగి ఉన్న ఆ మహోన్నత కథ ఏమిటి? ద్రావిడ దేశం, సువర్ణ రాజభవనాలు, సంతోషంగా జీవిస్తున్న ప్రజలు. ఆ దేశాన్ని పాలిస్తున్నాడు ఇంద్రద్యుమ్న మహారాజు. ధర్మానికి ప్రతిరూపం. రాజ్యం, సంపద, సైన్యం, కీర్తి ఉంది. కాని అతని హృదయంలో మాత్రం ఈ ప్రపంచంలో శాశ్వతంగా నాతో ఉండేదేమిటి? ఆ ప్రశ్నకు అతనికి ఒకే సమాధానం దొరికింది: శ్రీ మహావిష్ణువు. ఆ రోజు ఇంద్రద్యుమ్నుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యాన్ని కుమారులకు అప్పగించాడు. సింహాసనాన్ని వదిలేశాడు. అధికారాన్ని వదిలేశాడు. చివరికి అడవిలోకి వెళ్ళిపోయాడు. మలయ పర్వతం, మేఘాలు ముద్దాడే శిఖరాలు, జలపాతాలు గర్జించే లోయలు, పక్షుల కిలకిలా రావాలు. అక్కడ ఒక గుహలో ఇంద్రద్యుమ్నుడు కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఓం నమో నారాయణాయ. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ప్రపంచాన్ని మర్చిపోయాడు. తనను తాను మర్చిపోయాడు. కేవలం విష్ణువును మాత్రమే గుర్తుంచుకున్నాడు. దూరంగా వస్తున్న ఋషుల సమూహం, దివ్య కాంతి, వేదఘోష. ఒకరోజు అగస్త్య మహర్షి ఆ గుహ దగ్గరకు వచ్చారు. ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉన్నాడు. రాజా, స్పందన లేదు. ఇంద్రద్యుమ్న, స్పందన లేదు. ఇంకా స్పందన లేదు. ఎందుకంటే అతనికి బయట ప్రపంచమే వినిపించడం లేదు. కానీ అగస్త్యుడు దాన్ని వేరేలా అర్థం చేసుకున్నాడు. ఇంత అహంకారమా? ఒక మహర్షి వచ్చాడు, పలకరించడం కూడా అవసరం అనిపించలేదా? ఆయన కళ్ళలో అగ్ని మెరిసింది. రాజా, నీకు జ్ఞానం ఉందనుకున్నాను. కానీ నీ ప్రవర్తన చూస్తుంటే నీవు జరబుద్ధితో ఉన్న జంతువులా కనిపిస్తున్నావు. అందుకే ఏనుగుగా జన్మించు. అంతే. శాపం పడిపోయింది. ఆ శబ్దానికి ఇంద్రద్యుమ్నుడు కళ్ళు తెరిచాడు. ఏం జరిగిందో అర్థమైంది. వెంటనే లేచి అగస్త్య మహర్షి పాదాలపై పడ్డాడు. మహర్షి, నేను మిమ్మల్ని అవమానించలేదు. నేను ధ్యానంలో ఉన్నాను. నా తప్పును క్షమించండి. అగస్త్యుని కోపం కాస్త తగ్గింది. ఆయన నిశ్శబ్దంగా చూశాడు. ఇంద్రద్యుమ్న, అవమానించలేదని నాకు తెలుసు. కానీ ఋషి శాపం వెనక్కి తీసుకోలేను. అయితే నీ భక్తి నిన్ను కాపాడుతుంది. ఒకరోజు స్వయంగా శ్రీ మహావిష్ణువు వచ్చి నీకు మోక్షం ప్రసాదిస్తాడు. అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఇంద్రద్యుమ్నుడు అక్కడే కూర్చున్నాడు. అతని కళ్ళలో కన్నీరు మెరిసింది. ప్రభు, నేనేం రాజ్యాన్ని వదిలాను, సంపదను వదిలాను. ఇప్పుడు ఈ మనిషి రూపాన్ని కూడా వదిలేయాలా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత అతని ముఖంపై చిరునవ్వు వచ్చింది. స్వర్గలోకం, అప్సరసల నృత్యాలు, గంధర్వుల గానాలు, అమృతంలా ప్రవహించే సంగీతం. అక్కడుండేవాడు హూహూ అనే గంధర్వుడు. దెగాడు, అద్భుతమైన గాయకుడు. కానీ అతనికి ఒక బలహీనత ఉంది: గర్వం. నాలాంటి గాయకుడు ఎవ్వరూ లేరు అని భావించేవాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి విహారానికి వెళ్ళాడు. ఒక సరస్సు దగ్గర దేవల మహర్షి స్నానం చేస్తున్నారు. హూహూ సరదాగా మహర్షి కాలిని పట్టుకుని నీటిలోకి లాగాడు. దేవల మహర్షి నవ్వలేదు. కళ్ళు తెరిచాడు. నీకు వినోదం కావాలా? అయితే మొసలిగా జన్మించు. హూహూ భయంతో క్షమాపణ కోరాడు. దేవల మహర్షి కరుణతో అన్నారు: శాపం తప్పదు, కానీ భగవంతుని స్పర్శతో విముక్తి పొందుతావు. అంతే. ఒక గంధర్వుడు మొసలిగా మారబోతున్నాడు. ఒక రాజు ఏనుగుగా మారబోతున్నాడు. విధి తన ఆట మొదలుపెట్టింది. కాలచక్రం తిరిగింది. ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా జన్మించాడు. త్రికూట పర్వతంలోని అడవికి అతడే చక్రవర్తి. అతని ఘీంకారం వింటే సింహాలు కూడా వెనక్కి తగ్గేవి. వేలాది ఏనుగులు అతని వెంట నడిచేవి. కానీ తాను ఒకప్పుడు విష్ణుభక్తుడైన రాజు అని అతనికి తెలియదు. ఒకరోజు ఎండ తీవ్రంగా మండుతోంది. గజేంద్రుడు తన గజసేనతో కలిసి ఒక కమల సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. నీటిలో దిగాడు. ఆడుకున్నాడు. ఆనందించాడు. కానీ నీటి అడుగున వేల సంవత్సరాలుగా విముక్తి కోసం ఎదురుచూస్తున్న ఒక మొసలి అతడిని అకస్మాత్తుగా మొసలి పైకి దూకి గజేంద్రుడి కాలిని పట్టుకుంది. గజేంద్రుడు గర్జించాడు. తన కాలిని లాగాడు. మొసలి వదల్లేదు.
రోజులు గడిచాయి, నెలలు, సంవత్సరాలు గడిచాయి. గజేంద్రుడు మాత్రం బలహీనపడుతున్నాడు. చివరికి గజేంద్రుడు తన కుటుంబాన్ని చూశాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఎవరూ అతడిని రక్షించలేకపోతున్నారు. నా బలం, నా కుటుంబం నన్ను కాపాడలేదు, ఇక నన్ను కాపాడగలిగేది ఎవరూ లేరా? అప్పుడే అతని హృదయంలో ఒక జ్ఞాపకం మెరిసింది. ఒక పేరు, నారాయణ. జన్మ మర్చిపోయింది, కానీ భక్తి మర్చిపోలేదు. గజేంద్రుడు తన చివరి శక్తితో ఒక కమలాన్ని కోశాడు. ఆకాశం వైపు ఎత్తాడు. కన్నీళ్లతో పిలిచాడు, నారాయణ, నీవే నా శరణు. నిన్ను తప్ప ఇంకెవరి నీ పిలవను. అది శబ్దం కాదు, ఆత్మ నుంచి వచ్చిన ప్రార్థన. లోకాలను దాటి నేరుగా వైకుంఠాన్ని చేరుకుంది. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. స్వామి, ఏమైంది? విష్ణువు ఒక్క మాట అన్నాడు, నా భక్తుడు పిలుస్తున్నాడు. అంతే. శంఖం గురించి, చక్రం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఒక భక్తుడు తన కోసం ఎదురుచూస్తున్నాడు. గరుడుని అధిరోహించి భూమి వైపు దూసుకొచ్చాడు. గజే చివరి శ్వాసలో ఉన్నాడు. అప్పుడే ఆకాశం చీలిపోయింది. విష్ణు వచ్చాడు. సుదర్శన చక్రం మెరిసింది. ఒక్క క్షణంలో మొసలి తల తెగిపోయింది. శాపం ముగిసింది. మొసలి రూపం నుంచి హూహూ గంధర్వుడు బయటికొచ్చాడు.